వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు విజయసాయిరెడ్డి గారి అంశానికి సంబంధించి. ఆయన రాజకీయంగా సైలెంట్ అయిపోతారు, అలా ఏముండదు. ఆయన ఆయన ఖచ్చితంగా ఢిల్లీ రేంజ్లో మంచి లాబింగ్ ఉన్నటువంటి లీడరు అండి. ఇటీవల ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు, చాలా దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఏంటి రాజకీయాలు దూరంగా ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాలు ఎందుకు దగ్గర అవుతున్నారు? ఆయన రాజ్యసభ చైర్మన్ కదా సార్, ఆయనలోనే ఆయనకే ప్రమాణ స్వీకారం చేశాడు, రెండోసారి మళ్ళీ ఆయనలోనే రిజిగ్నేషన్ కూడా ఆయనకే ఇచ్చి వచ్చాడు కాబట్టి ఉంటాయి. కానీ మడతకాజ మాత్రం ఉంటుంది ఎక్కడో. లేకుండా ఈ రాజకీయ నాయకులు మామూలుగా సత్సంగ మఠాలు పెట్టుకుని తిరుగుతాం అంటే ఎవ్వడు నమ్మడు. ఉంటుందండి, వెనక నుంచి ఏదో ఉండకుండా మాత్రం ఉండదు. బేసిక్గా డెఫినెట్లీ హీ ఈస్ ద రాజకీయాలకు సంబంధించి ఆయన ఒక ఆయన కాకపోయినా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళ కూతురునైనా రాజకీయ అరంగేట్రం చేయించాలి. ఆయన నిజంగా శాశ్వతంగా అంటే శాశ్వతంగా అన్న వాళ్ళకి గవర్నర్లు ఎలాగో ఉంటున్నాయి. గవర్నర్ పదవి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? డెవలప్మెంట్స్ ఉంటాయి కదా, అందుకే ఉపరాష్ట్రపతితో భేటీ కావచ్చు, ఈ అంశాలన్నీ కావచ్చు. వెన్ ఈజ్ ఇన్ గుడ్ బుక్స్ లెట్ మీ కంటిన్యూ మై గుడ్ బుక్స్ అని చెప్పి కంటిన్యూ అవుతున్నాడు. ఏమవుతుంది, తప్పే ఉంది దాంట్లో. గుడ్ బుక్స్ మీరు చూస్తే ఉంటారు, అది దాంట్లో టీడీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీలు సానా సతీష్ ఉన్నారు పక్కన. ఆయన జరుగుతున్న ఆ ఇన్సిడెంట్ చూస్తే సానా సతీష్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఆ ఫ్రేమ్ కొంచెం డిఫరెంట్గా ఏం కనిపించట్లేదు. ఏమవుతుంది, ఎవడ భజన ఆడిది. ఓ రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎవడ భజన ఆడు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఆ కార్యక్రమం. అందులో ఈయన భజన ఈయన కొట్టుకుంటారు, తప్పే ఉంది. ఓకే ఓకే నాకు ఒక డౌట్. ఉత్తికో రాజ్యసభ సెక్రటరీ వెళ్ళారు కాబట్టి అల్లైకే పొల్లైకి ఇచ్చేస్తానని చెప్పినప్పుడు ఈయన పరిస్థితి ఏదో ఆలోచించుకోకుండా ఇచ్చేస్తారు ఎటాడన్నా. పుట్టుకుతే చేక చీనమ్మ మహిళ అని పాట పాడుతుంటే విజయసాయిరెడ్డి గారు ఏం పుట్టలేదు కదా. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి 2 months ఇప్పుడు ఎవరికైనా సరే రాజీనామా చేసిన తర్వాత మిఠాయి లేదే ఎవడు రాజీనామా చేయడు కదా. సార్ అది ఏదైనా మిఠాయి లేకుండా చేస్తాడు ఎవడన్నా? లేదు, మిఠాయి ఏదో ఇంకో శాశ్వత పరిష్కారం ఏదో చెప్పుంటారు. సార్ ఆయన శాశ్వత పరిష్కారం ఉంది. ఈ 2 నెలలు అయిపోతుంది రాజ్యసభకు సంబంధించి కూడా. ఆయన రాజీనామా చేసి దగ్గరగా ఏంటి దాన్ని ఏమైనా ఫిల్ చేసే అవకాశం ఉందా లేదా? చేస్తారు. ఇప్పుడు ఎవరికి వెళ్తుంది అనేది కూడా చెప్పాలి కదా. అది బీజేపీకి వెళ్తుందా, టీడీపీకి వెళ్తుందా, లేదంటే జనసేనకి వెళ్తుందా? ఎవరికైనా టీడీపీ లేదే అది వాళ్ళకి అవ్వదు. ఖచ్చితంగా టీడీపీ కావాలి. అది టీడీపీ నువ్వు మాకు దయ చూడవు అని చెప్తేనే కానీ ఆడికి ఓట్లు పడవు, ఆడు ఎవరు నిలబెట్టినా సరే. జనసేన బీజేపీ ఇద్దరు కలిసినా కూడా అవదా? ఎవరు కలిసినా అవుతుంది. ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ కావాలి. ఓకే ఓకే ఓకే, లేకపోతే అవుతుంది. దాన్ని అయితే ఇప్పుడు ఫిల్ అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు లేదు సార్, చాలా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నడుస్తున్నాయి దానికి. అంటే మిగతా వాళ్ళు అందరూ వెంటనే రాజీనామా చేశారు, కొత్త వాళ్ళని సిఫార్సు చేశారు, ఇప్పుడు రాజ్యసభలకు సంబంధించి అయిపోయారు, అంత ఫాస్ట్గా జరిపోయింది కదా. మిగతా వాళ్ళకి ఈయనకి తేడా లేదా? పురుషులందు పుణ్యపురుషులు వేరే అని పద్యం కూడా చదువుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది మీకు ఒకటే చెప్తున్నా, ఇది చాలా డేంజరస్ మూవ్. ఈ మూవ్లో ఎవడు అగాధాలు తీసుకుని గోతుల్లో పడతారో చూడండి. ఆ మూవ్ అందుకే చాలా పకడ్బందీగా వేశారంట. ఇప్పుడు సింపుల్ చెప్తా, అట్నుంచి వాళ్ళ అమ్మాయిని వేసుకున్నా, ఓకే, ఇట్నుంచి ఈయన గవర్నర్ ఇచ్చి ఏమన్నా వేసుకున్నా, గవర్నర్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందా సార్? చాలా మంది ఉన్నారు కదా. అదే దానికి ఏమైనా పెద్ద ఇది ఉంటాడు, ఖాళీగా తిరుగుతాడు. 4 రోజులు ఖాళీగా తిరుగుతూ కనబడితే సార్ గవర్నర్ ఇస్తారు, అంతకన్నా ఇంకేట్లేదు. బీజేపీ ఏదైనా చేయాలనుకుంటే చేయగలదు కదా, బీజేపీ చేయాలనుకుంటే చేయగలదు కదా. అందుకే ఇప్పుడు ఎవరికైనా సరే అక్కడ పైన బీజేపీ అన్నదే ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్నప్పుడు ఇంకెవరు ఏం చేయలేరు.